ప్రజలారా, పేద ప్రజలారా, తెలంగాణ పాటా పార్టీ రాష్ట్ర కమాండర్ మచ్చల వెంకటరెడ్డి మాట్లాడుతున్నా. నేను పేద ప్రజల ప్రతినిధిగా వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా పొలిటికల్గా పాట అని ఒక రాజకీయ పార్టీ పెట్టాను. ప్రత్యేకంగా ఓన్లీ పేద మహిళల కొరకే పెట్టాను. వాళ్ళే నాకు ఓటేసి గెలిపించాలని అనుకుంటున్నాను, గెలిపిస్తారు కూడా. ఇక్కడ చూడండి, యుద్ధ బీభత్సం ఇజ్రాయెల్కు ఇరాన్కు. ఏందయ్యా, ఇక్కడ పేద ప్రజలు ప్రపంచంలో 800 కోట్లలో 700 కోట్లు పేద ప్రజలే ఉన్నారు. ఇదంతా మత యుద్ధం. ఇజ్రాయెల్ క్రిస్టియన్స్, అమెరికా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు ముస్లిమ్స్. ఇరాన్ వాళ్ళు అయితే ప్రత్యేకంగా కరుడుగట్టిన ముస్లిమ్స్, చెత్తనా కొడుకులు. దానివల్ల వాళ్ళకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మొన్న పాపం ఆ బుర్కా విషయంలో ఎంతమందిని ఉరిదీశారు పాపపు నా కొడుకులు. అరే నా కొడుకులారా, మీరు ఆఫ్టర్ ఆల్ మానవ మాతృలరా. దేవుడు ముందు, దేవుడు పుట్టించిండో లేదో వేరే విషయము. దేవుడు ఉన్నాడో లేదో ఎవడికి తెలియదు. ఒకడు ఉన్నాడు అంటాడో లేడంటాడో, అది వాదం కాదు. మీరు చనిపోయే నా కొడుకులే కదా, మధ్యలో వాళ్ళని ఉరిదీసి మీరు ఎన్నాళ్ళు బతుకుతారా? మ్యాక్సిమం 100 ఏళ్ళ లోపైతే మీరు సస్తారు కదా, బతకరు కదా. ఎందుకు వచ్చిన మతం రా నాయన. బుర్రక వేసుకోవాలంట, బుర్రక లిప్స్టిక్ పెట్టుకోవద్దంట. ఎవడిష్టం వాళ్ళది రా. అది పెద్ద విషయమా? వాళ్ళకి కావాల్సింది పని కావాలా, పైసలు కావాలా. మీరు పని ఇవ్వరు, పైసలు ఇవ్వరు. ఏదో ఒక గాచారంతో పాపం జనాలను ఏదో ఒకటి పెట్టేసి రూల్స్ పెట్టి, మిలిటరీ అంట తొక్కల మిలిటరీ, పోలీస్ అంట తొక్కల పోలీసు, రూల్స్ రెగ్యులేషన్స్, కోర్టు, మన్ను మశానం, జడ్జిలంట నా కొడుకులు తీర్పులు ఇచ్చాడంట, మనిషిని ఉరువు తీసాడంట. ఒరే ప్రపంచ మానవులారా, నా కొడుకులారా, మీకు బుద్ధి లేదు. మనము సంఘజీవులం. ఒక మనిషిని ఉరి తీయడం అంటే మామూలు విషయం కాదు. అంటే మీరు ఆ వ్యక్తిని బలవంతంగా చంపేస్తుండ్రు. ఎంత చెత్తనా కొడుకులు మీరు. బుద్ధి ఉందా? విజ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? మీకంటే గాడిదలు, గుర్రాలు, జంతువులు, పక్షులు ఎంతో నయం. మీరు అసలు మానవులై ఎందుకు పుట్టారో ఎవరికి అర్థం కాదు. ఈ జడ్జిల వ్యవస్థ ఏంది, ఈ మిలిటరీ వ్యవస్థ ఏంది, పోలీసుల వ్యవస్థ ఏంది, కొట్టుకోవడం ఏంది, తన్నుకోవడం ఏంది, గుద్దుకోవడం ఏంది? భూమి అంతా ఒకటే కదరా. భూమి అంతా ఒకటే అయినప్పుడు మనుషులంతా ఒకటే కదా. మీరే బౌండరీలు పెట్టుకొని, మీరే బార్డర్లు పెట్టుకొని, మీకు మీరే కొట్టుకొని, మిసైళ్ళు అంట, డ్రోన్లు అంట, గాడి గుడ్డ అంట, వంకాయ తెడ్డంట, వీడు వాడిల్లు కొట్టడం, వాడు వీడిల్లు గొలగొట్టడం, వీడు వాడిల్లు గొలగొట్టడం, వాడు మిసైల్ వేయడము, వీడు మిసైల్ వేయడము, వీడు చావడము, వాడు చావడం. ఇదేనా? పేద ప్రజలకి ఇదేం తెలియదురా నాయన. చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దద్దమ్మ నా కొడుకులారా, మీరున్నది 100 మంది, మీరున్నది 100 కోట్లు అయితే చదువు రాని వాళ్ళు 700 కోట్లు ఉన్నారు. ఏమీ తెలియదు, వాళ్ళకి యుద్ధం అంటే తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి ప్రజలతో మీరు ఆట ఆడుకుంటుండ్రు. వాళ్ళ బ్రతుకు ఈనాహీనంగా చేస్తుండ్రు చెత్తనా కొడుకులారా. ఓ ప్రపంచ నాయకులారా, ప్రపంచ దేశాలారా, మీకు బుద్ధే లేదు, బుర్రే లేదు, జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, వివేకం లేదు. మీరు అవివేకులు, అసమర్థులు, దొంగనా కొడుకులు మీరంతా. పాపం వాళ్ళని ఎటు కాకుండా చేసి వాళ్ళకు చదువు చెప్పారు, వాళ్ళని చైతన్యం చేయరు, వాళ్ళలో విప్లవం రాదు, ఏమీ రాదు. తింటి పంటి లేచి అన్నట్టుగా బతుకుతున్నారు. ఏదో పుట్టాం, చస్తున్నాం, పని లేదు, పాడు లేదు. వాళ్ళకు ఒక సొంత ఇల్లు లేదు, ఒక పని లేదు, ఒక మన్ను లేదు, ఒక మశానం లేదు. వాళ్ళకు ఏమీ తెలియదు, లోక జ్ఞానమే తెలియదు. ఇంకేం చేస్తాం వాళ్ళని పట్టుకొని? కాబట్టి పేద మహిళలారా, పేద ప్రజలారా, పాటా పార్టీ కోటేసి అధికారం ఇస్తే నాలాంటి చైతన్యవంతుణ్ణి, నాలాంటి విప్లవకారుని మీరు నాయకుని చేస్తే ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచానికే మార్గం దర్శనమై ఎంతో బాగుపడుతుంది.